హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో హనుమాన్ విజయ్ యాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రత్యేక పూజల తర్వాత గౌలిగూడ రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాదిగా హనుమాన్ భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర కోసం పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా నగరంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలన్నీ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక పూజల అనంతరం ఈరోజు గౌలిగూడ రామమందిరం నుంచి ఉదయం 11 గంటలకు హనుమాన్ విజయ శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం శోభాయాత్ర నారాయణగూడ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. చూడొచ్చు, వేలాది మంది రామభక్తులు హనుమాన్ భక్తులు అయితే ఇక శోభాయాత్రలో పాల్గొంటున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 17,000 మంది పోలీసులతో అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే 17,000 మంది పోలీసులతో పాటు 3,000 మంది ఆర్మీ రిజర్వ్ పోలీసులతో కూడా స్పెషల్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీమ్స్తో పాటు ఇక్కడ జరిగే శోభాయాత్ర అన్నింటినీ కూడా సీసీ కెమెరాల సాయంతో లేదా డ్రోన్ కెమెరాల సాయంతో అయితే బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. చూడొచ్చు, మనం ప్రస్తుతం నారాయణగూడ చౌరస్తా మీదుగా అయితే శోభాయాత్ర కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు అయితే శోభాయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, దారి పొడవునా కూడా మొత్తం కాషాయ రంగులతో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో అయితే భక్తులు ఓరెత్తిస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. చూడొచ్చు, మనం అయోధ్య రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కూడా ఈ యొక్క ముఖ్య అతిథిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొన్నారు. బజరంగ్ దళ్ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. చూడొచ్చు, 3,000 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే శోభాయాత్రలో పాల్గొని స్వచ్ఛత కోసం చూస్తున్నారు. అయితే శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్యలో వాటర్ సదుపాయం కలిగిస్తున్నారు. వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో కూడా భక్తులకైతే అన్నదాన ప్రసాదాలు మధ్యలో వాటరు జ్యూసు లాంటివి కూడా కల్పిస్తున్నారు. ఎండా వేడిమి ఎక్కువగా ఉండడంతో కూడా మధ్యలో నీరు అందిస్తున్న పరిస్థితి. వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో నీటిని కూడా అందిస్తూ ఉన్నారు. నగరం అంతా కూడా కాషాయమయమైపోయింది. కేవలం గౌలిగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రస్తుతం నారాయణగూడ సర్కిల్ మీదుగా కొనసాగుతుంది. ఒక గౌలిగూడ నుంచే కాకుండా నగరంలో మరొక చోట కర్మన్ఘట్ హనుమాన్ దేవస్థానం నుండి కూడా మరొక శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అయితే ఆ శోభాయాత్ర పాల్గొని కర్మన్ఘట్ చంపాపేట మీదుగా వచ్చి కోడి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఈ గౌలిగూడ శోభాయాత్రలో కలిసిపోతుంది. అయితే మొత్తంగా నగరం నుంచి అన్ని ప్రధాన హనుమాన్ విగ్రహాలన్నీ యాత్రలు పాల్గొనే విగ్రహాలన్నీ కూడా గౌలిగూడ చేరుకుని అక్కడి నుంచి ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపు ఈ 12 కిలోమీటర్ల మీద కొనసాగే శోభాయాత్రలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఈ శోభాయాత్ర అయితే ఉంది. అన్ని శోభాయాత్రగా బయలుదేరిన హనుమాన్ విగ్రహాలన్నీ కూడా ఆడవాన్ హనుమాన్ దేవాలయం దగ్గరికి చేరుకొని పూర్ణావతి కార్యక్రమంతో అయితే యోగం అయితే ముగుస్తుంది. ఇదే మొత్తంగా 12 కిలోమీటర్ల పాటు సాగే ఈ శోభాయాత్రలో